ఈరోజుకి ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా. డ్రామా స్టార్టింగ్లోనే మనం ఫీమేల్ నియాని చూస్తాం. సో తనేమో ఒక పర్సన్ని చూడగానే ప్రేమలో పడిపోతుంది. ఆ పర్సన్ ఎవరో కాదు, మన డ్రామాలోని మేల్ లీడ్. అతని పేరు షెన్. ఆ పర్సన్ ఏమో ఫైర్ ఫైటర్. తనేమో నియాన్ యొక్క ప్రాణాలు కాపాడి తన హౌస్ నుంచి బయటికి తీసుకొని వస్తూ ఉంటాడు. ఎందుకంటే తన హౌస్కి ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. సో నియాన్ అంటుంది, నా ప్రాణాలు కాపాడినందుకు చాలా థ్యాంక్ యూ అని చెప్తూ ఉంటుంది. అలాగే నీ నెంబర్ ఇవ్వు అని అడుగుతుంది. అప్పుడు ఇమీడియట్గా షెన్ అంటాడు, నువ్వెవరో నాకు తెలియదు కదా, నీకు నాకు ఎలాంటి పరిచయం లేదు, నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, సారీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. షెన్ వల్ల కొలీగ్స్ ఏమో, క్యాప్టెన్ ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది కదా, తన నెంబర్ అడిగినప్పుడు ఎందుకు ఇవ్వలేదు అనగానే ఆమె ఎవరో నాకు తెలియదు, నెంబర్ ఇచ్చి ఏం చేయాలి అని అంటూ ఉంటాడు. అయినా మీరేంటి గాసిప్ స్టార్ట్ చేశారు, ముందు వర్క్ చేయండి అని చెప్తూ ఉంటాడు. నియానేమో వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ సూతో చెప్తూ ఉంటుంది, నీకు తెలుసా ఈరోజు నా ప్రాణాలు కాపాడిన వ్యక్తిని నేను ఇష్టపడుతున్నాను, అతన్ని చూడగానే ప్రేమలో పడిపోయాను, ఇంకా నెంబర్ అడిగాను కనీసం నెంబర్ కూడా ఇవ్వలేదు తెలుసా అని అంటూ ఉంటుంది. ఇంకా ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు అని చెప్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ ఏమో, సరే ఇప్పుడు నేను ఏం చేయాలి అనగానే, ఇప్పుడు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా, నువ్వు నాకు హెల్ప్ చేయాల్సిందే అనగానే తను అంటుంది, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నేను ఆల్రెడీ అన్ని ప్రీ ప్లాన్స్ చేసి పెట్టుకున్నాను అనగానే, వావ్ నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అని తన కిస్ చేస్తూ ఉంటుంది నియాన్. నెక్స్ట్ సీన్లో నియాన్ ఏమో ఒక హౌస్కి వస్తుంది. సో ఏమో నియాన్ కోసం కొత్త హౌస్ని కొంటుంది, అది కూడా హీరో హౌస్ పక్కనే. సో తనేమో హౌస్ లోపలికి వెళ్ళడానికి పాస్వర్డ్ని ట్రై చేస్తూ ఉంటుంది. కానీ నియాన్ ఏమో పాస్వర్డ్ని మర్చిపోతుంది. అప్పుడే లిఫ్ట్లో నుంచి షెన్ వచ్చి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటాడు. సో అలాగే అంటూ ఉంటాడు, ఏంటి నువ్వు మళ్ళీ నా కోసం వచ్చావా అనగానే తను అంటుంది, వావ్ వాట్ ఏ కోఇన్సిడెన్స్, మనం మళ్ళీ కలిసామని అంటాడు. నువ్వు నన్ను కావాలనే మీట్ అవ్వడానికి వచ్చావు కదా అని అంటాడు. తనే లేదు ఈ రోజు నుంచి నేను ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నాను, ఈ హౌస్ నాదే అని చెప్తూ ఉంటుంది. షెన్ మాత్రం అస్సలు నమ్మడు తన మాటలు. అని అంటుంది, ఈ హౌస్ కొత్త కదా, సో నేను పాస్వర్డ్ మర్చిపోయాను అని ఇమ్మీడియట్గా తన ఫ్రెండ్కి కాల్ చేస్తుంది. తన ఫ్రెండ్ ఏమో కాల్ లిఫ్ట్ చేయబోయేసరికి షెన్ ఏమో తిని చెప్పేదంతా అబద్ధం అనుకొని తన హౌస్కి వెళ్ళబోతూ ఉంటాడు. అప్పుడే తన ఫ్రెండ్ మళ్ళీ కాల్ చేసి పాస్వర్డ్ చెప్తూ ఉంటుంది. సో తనేమో ఓపెన్ చేసేసరికి షెన్ అనుకుంటాడు, నేనే రాంగ్గా అర్థం చేసుకున్నాను కావచ్చు అని అనుకుంటాడు. యానేమో సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్. సో తను లైవ్ స్ట్రీమ్ ఆన్ చేసి తన ఫ్యాన్స్కి చెప్తూ ఉంటుంది, నేను ఒక పర్సన్ని ఇష్టపడ్డాను అనగానే తన ఫ్యాన్స్ ఏమో, సరే నువ్వు ఇమీడియట్గా ఆ పర్సన్కి చెప్పేసేయి అని అంటూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక సజెషన్ ఇచ్చేసరికి తనకు కూడా ఐడియా బాగుంది కదా, సరే అని చెప్దామనుకుంటుంది. సో అప్పుడే బయట నుంచి సౌండ్ వచ్చేసరికి తనేమో తన హౌస్ డోర్ ఓపెన్ చేసి చూస్తుంది. లిఫ్ట్లో ఆగిపోయి లిఫ్ట్లో కొంతమంది ఉండేసరికి తన టీంతో పీపుల్స్ని రెస్క్యూ చేస్తూ ఉంటాడు. ఇప్పుడే చిన్న పాపేమో వాళ్ళ మమ్మీ కోసం ఏడుస్తూ ఉంటే నియానేమో ఆ పాప దగ్గరికి వచ్చి, నువ్వు టెన్షన్ పడకు, మీ మమ్మీని వాళ్ళు సేవ్ చేస్తారు అని తనని హగ్ చేసుకుంటూ ఉంటుంది, తనని కూల్ చేస్తూ ఉంటుంది. అందరినీ లిఫ్ట్ నుంచి సేవ్ చేశాక నియానేమో డైరెక్ట్గా షెన్కి చెప్తూ ఉంటుంది, నేను నిన్ను ఇష్టపడుతున్నాను, ఎప్పుడైతే మిమ్మల్ని ఫస్ట్ టైం చూశానో అప్పటి నుంచి లవ్ ఎట్ ఫస్ట్ నైట్ అంటుంది. సో అప్పుడే షెన్ అంటాడు, సారీ నేను నిన్ను ఇష్టపడట్లేదు అనగానే తను అంటుంది, సరే నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు నువ్వు నన్ను ఇష్టపడట్లేదని, కానీ కొంచెం టైం తీసుకో, ఈ రోజు కాకపోయినా రేపైనా ఇష్టపడొచ్చు కదా, నన్ను రిజెక్ట్ చేయాల్సిన అవసరం లేదులే అని అంటుంది. షెన్ ఏమో ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా తన టీమ్మేట్స్తో నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను అని చెప్పి వాళ్ళు అక్కడ నుంచి తన హౌస్కి వెళ్తాడు. వాళ్ళ టీమ్మేట్స్ ఏమో నియాన్తో అంటూ ఉంటారు, బాధపడకు తను రిజెక్ట్ చేశాడని, ఇంతవరకు మా క్యాప్టెన్ ఏ అమ్మాయితో మాట్లాడింది కూడా మేము చూడలేదు అనగానే తను అంటుంది, ఏంటి మీ క్యాప్టెన్ అమ్మాయిలు కాకుండా అబ్బాయిలు ఇష్టమా ఏంటి అనగానే వాళ్ళేమో అదంతా మాకు తెలియదు అని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో నియానేమో తన ఫ్రెండ్ షూ యొక్క బ్రదర్ని మీట్ అవుతుంది. అతను అప్పుడే అబ్రాడ్ నుండి రిటర్న్ వస్తాడు. అంటూ ఉంటాడు, నీ హౌస్ ఫైర్ యాక్సిడెంట్లో ఫైర్ అయింది కాబట్టి
ఫైనాన్షియల్ కంపెన్సేషన్ కోసం నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అని అంటాడు. సో తను కూడా ఓకే అని థ్యాంక్ యూ చెప్తూ ఉంటుంది. అప్పుడే నేనేమో సడన్గా షెన్ని చూస్తుంది. అది కూడా షెన్ ఒక అబ్బాయితో క్లోజ్గా ఫోటో తీసుకోవడం చూసి తనేమో షాక్ అవుతుంది. ఏంటి ఈ పర్సన్ ఇలా బిహేవ్ చేస్తున్నాడని. అప్పుడే అక్కడ ఉన్న స్టాఫ్ ఏమో వాళ్ళిద్దరిని చూసి ఏంటి వీళ్ళిద్దరు ఇంత హ్యాండ్సమ్గా ఉన్నారు కానీ వీళ్ళకి అబ్బాయిలు ఇష్టం కావచ్చు అని అంటూ ఉంటారు. వాళ్ళ మాటలు వినగానే తిని కూడా కొంచెం షాక్ అవుతుంది. ఇమ్మీడియట్గా తన ఫ్రెండ్కి మెసేజ్ చేసి నీకు తెలుసా నా హార్ట్ బ్రేక్ అయిపోయింది అనగానే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది ఏమైంది షెన్కి ఏమన్నా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా అంటే లేదు గర్ల్ ఫ్రెండ్ కాదు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని అంటుంది. అది వినగానే వాళ్ళ ఫ్రెండ్ షూ కూడా షాక్ అవుతుంది. సో నువ్వేం టెన్షన్ పడకు నేను అక్కడికి ఇమ్మీడియట్గా వస్తున్నాను అని అంటుంది. ఇక్కడేమో షెన్ వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు. తన పేరు జో అంటాడు ఇంకా ఏంటి నీ జీవితాంతం సింగిల్గా ఉండాలనుకుంటున్నావా? నా గర్ల్ ఫ్రెండ్ యొక్క ఫ్రెండ్ ఉంది, తను చాలా అందంగా ఉంటుంది, అలాగే తను ఇంటర్నెట్లో ఫేమస్ కూడా ఇన్ఫ్లుయెన్సర్ కూడా, తనని గర్ల్ ఫ్రెండ్గా చేసుకోవాలనుకుంటున్నావా అనగానే తనేమో అవసరం లేదు అని అంటాడు. అలా చెప్పి తనేమో నియాన్ని తలుసుకొని నవ్వుతూ ఉంటాడు, బ్లష్ అవుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు నేను చూస్తుంటే ఎవరో అమ్మాయిని ఇష్టపడినట్టుంది, ఈ స్మైల్ ఇంత ఈజీగా రాదు అని అంటూ ఉంటాడు. ఇక్కడేమో అప్పుడే షూ ఏమో తన దగ్గరికి వచ్చి ఏంటి నువ్వెందుకు అంత అప్సెట్ అవుతున్నావు, నేను దీని గురించి తెలుసుకుంటానులే, తనకు అబ్బాయిలు ఇష్టమో అమ్మాయిలు ఇష్టమో, ఒకవేళ తనకి అబ్బాయిలు ఇష్టమైతే తన గురించి ఆలోచించడం వదిలేసి మన దగ్గర పెద్ద ఫారెస్టే ఉంది కదా మన వెనకాల అని అంటూ ఉంటుంది. షెన్ అలాగే జో ఏమో వెళ్తూ ఉంటారు. జో సడన్గా షూని చూసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటాడు. షూ ఏమో ఇమీడియట్గా జో దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది ఓ ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వెందుకు ఇంత జెలస్గా ఫీల్ అవుతున్నావో, ఆయన తిను నా బాయ్ ఫ్రెండ్ అని చెప్తూ ఉంటుంది. అది వినగానే నియానేమో కొంచెం షైగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్తుంది, ఎందుకంటే తను రాంగ్గా ఆలోచించింది కాబట్టి. షెన్ కూడా స్మైల్ ఇస్తూ ఉంటాడు. నియానేమో హౌస్కి వచ్చి తను ఒక ప్లాన్ వేస్తుంది షెన్ని మీట్ అవడానికి. ఇమీడియట్గా షెన్ వాళ్ళ హౌస్కి వెళ్ళి నా వాష్రూమ్లో వాటర్ అయిపోయాయి, మీ బాత్రూమ్ని యూజ్ చేసుకోవచ్చు అనగానే తను కూడా ఓకే అంటాడు. సో తనేమో హెడ్ బాత్ చేసి తన హౌస్ని చూస్తూ తన గురించి అలాగే షెన్ గురించి ఫ్యూచర్ గురించి ఆలోచించి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే షెన్ రాగానే తను అంటుంది నా బాతింగ్ అయిపోయింది నేను వెళ్తున్నాను అని వెళ్ళబోతూ ఉంటుంది. సో సడన్గా షెన్కి గుద్దుకుంటుంది. తనేమో కొంచెం సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళబోతూ అరే మళ్ళీ ఒకసారి నెంబర్ ట్రై చేద్దామా అని నేను నెంబర్ ఇవ్వని అడుగుతుంది. కానీ ఈసారి మాత్రం షెన్ నెంబర్ ఇస్తాడు. హౌస్కి వచ్చాక తన నెంబర్ ఇవ్వడం వల్ల తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలాగే తనకి గుడ్ నైట్ మెసేజ్ చేస్తూ ఉంటుంది. తనేమో స్నానం చేయడానికి హ్యాపీగా ఆ సంతోషంలో వెళ్ళి స్నానం చేస్తూ సడన్గా షెన్కి కాల్ పోతుంది. సో తనేమో బాత్ చేస్తూ సాంగ్స్ పాడుతూనే ఉంటుంది. అప్పుడే తన స్నానం అయిపోగానే షెన్ ఏమో తనకి మెసేజ్ చేస్తాడు వావ్ నువ్వు చాలా బాగా సాంగ్ పాడావు అనగానే అప్పుడే తనకు అర్థమవుతుంది అరే అనుకోకుండా ఫోన్ పోయిందా అని. సో తనేమో గట్టిగా అరిచేసరికి షెన్ మళ్ళీ మెసేజ్ చేస్తాడు ఆల్రెడీ 12 అయింది, నువ్వు ఇంకా గట్టిగా అరిచావనుకో జనాలు భయపడతారు అని అంటాడు. సీన్లో షో ఏమో షెన్ యొక్క పోస్ట్లు చెక్ చేస్తూ అసలు ఏంటి ఈ పర్సన్ ఇంత కోల్డ్ పర్సన్లా ఉన్నాడు, మొత్తం రిలేటెడ్ పోస్టులు అన్నీ ఫైట్ గురించే ఉన్నాయి, ఒక్కటైనా ఫ్రెండ్స్తో దిగింది లేదు. సో మొత్తం తన వర్క్ హాలికే ఉన్నాడు. నా బెస్ట్ ఫ్రెండ్ నువ్వు తనని లవ్ చేయడం తనని లవ్లో పడిపోయడం చాలా కష్టం అనగానే నియాన్ అంటుంది ఏం ప్రాబ్లం లేదు నేను ఆల్రెడీ ప్లాన్ వేసుకున్నాను అని అంటుంది. సో తనేమో ఒక ప్లాన్ చూపిస్తుంది, అందులో ఫైర్ ఫైటర్స్ని ఎలా మనసు గెలుచుకోవాలి అది కూడా 3 డేస్లో అని. ఆల్రెడీ నిన్న ప్లాన్ స్టార్ట్ చేసింది, ఫస్ట్ ఫ్యాన్లో ఆల్రెడీ తను ఫ్లాప్ అయిపోయింది. సో అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది సరే మరి ఫస్ట్ ప్లాన్ ఏమైంది అనగానే తెలుసా కనీసం ఫేస్ కూడా చూడలేదు అని అంటుంది. అప్పుడే సో అంటుంది ఏం ప్రాబ్లం లేదు నీకు ఇంకో ఛాన్స్ ఉంది కదా, ఇప్పుడు మన ఇద్దరం కలిసి షెన్ యొక్క ఫైర్ అటెండెన్స్ క్లాస్కి వెళ్దాం, అతన్ని మీట్ అయినట్టుంటుంది అలాగే అతనితో టైం స్పెండ్ చేసినట్టుంటుంది, నేను ఎప్పుడు నీతో పాటే ఉంటాను అనగానే నాన్సీ ఏమో థ్యాంక్ యూ బెస్ట్ ఫ్రెండ్ అని అంటూ ఉంటుంది.
సో అలాగే నియానేమో ఫైర్ క్లాసెస్కి వస్తారు. అప్పుడే అక్కడికి ఒక యాక్టర్ వస్తుంది. తన పేరు లీని చూడగానే సో అంటుంది, వావ్ ఈ అమ్మాయి ఎంత బాగుంది అని అంటుంది. అప్పుడే అక్కడికి షెన్ వచ్చి తన క్లాస్ని స్టార్ట్ చేస్తూ ఉంటాడు. నియానేమో షెన్ని చూస్తూనే ఉంటుంది. కానీ తన బోరింగ్ క్లాస్ వల్ల తనకి నిద్ర వస్తూ ఉంటుంది. అప్పుడే షెన్ ఏమో ఈ క్లాస్లో ఎవరికైనా నిద్ర వస్తే ఇంటికి వెళ్ళిపోండి అని అంటూ ఉంటాడు. క్లాస్ అయిపోగానే షెన్ ఏమో బయటికి వస్తాడు. అప్పుడే యాక్టర్ లీ ఏమో తన దగ్గరికి వచ్చి, ఈరోజు నువ్వు ఫ్రీనా? ఫ్రీ అయితే మా హౌస్కి రా డిన్నర్కి అని అంటుంది. తనేమో నేను ఫ్రీ కాదు అని అంటాడు. అప్పుడే నియానేమో తనకి మెసేజ్ చేస్తూ ఉంటుంది, ఈరోజు క్లాస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, సో మళ్ళీ ఎప్పుడు క్లాస్ ఉందా అని వెయిట్ చేస్తూ ఉంటున్నాను, చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను అని మెసేజ్ చేస్తుంది. సో తనని చూసి లీ అనుకుంటుంది, ఈ అమ్మాయి ఏంటి షెన్ విషయంలో ఇంత ఎగ్జైటెడ్గా ఉంది అని అనుకుంటుంది. అప్పుడే షెన్కి ఏమో కాల్ వస్తుంది డెలివరీ పర్సన్ నుంచి, మ్యామ్ మీకు ఒక డెలివరీ వచ్చింది, దాన్ని తీసుకోవడానికి మీరే పర్సనల్గా కిందికి వచ్చి సైన్ చేయాలి అనగానే నిహానేమో ఫాస్ట్గా కిందికి వెళ్తుంది. అప్పుడే ఆ పర్సన్ ఏమో తన నెక్ మీద నైఫ్ పెట్టి, ఏంటి నువ్వు కాల్స్కి రిప్లై ఇవ్వట్లేదు అండ్ నాకు ఎందుకు ఆన్సర్ చేయట్లేదు అని అంటాడు. ఆ పర్సన్ డెలివరీ పర్సన్ కాదు, తన వెనకాల పడే పర్సన్ అనమాట. సో అప్పుడే అక్కడికి షెన్ వచ్చి ఆ పర్సన్ని కొట్టి ఇమ్మీడియట్గా తను అడుగుతూ ఉంటాడు, నువ్వు బాగానే ఉన్నావు కదా అనగానే తనేమో భయపడుతూ ఉంటుంది. ఇమ్మీడియట్గా పోలీసులకి కాల్ చేసి తనని స్టేషన్లో అప్పగించి బయటకు వస్తూ ఉంటారు. సో తనేమో భయపడుతూ తనని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే షెన్ అంటాడు, ఏం కాదులే నేనున్నాను కదా నీతో పాటు అని అంటాడు. సో తనేమో ఏడుస్తూ ఇమ్మీడియట్గా ఒక్కసారి ఫేస్ తీసి, అరే నా మేకప్ మొత్తం ఖరాబ్ అయిపోయింది, ఇప్పుడు నీ ముందు నేను ఎంత హగ్లీగా కనిపిస్తాను అని అంటూ ఉంటుంది. సో తను అంటాడు, నువ్వేం హగ్లీగా లేవు, నువ్వు చాలా బాగున్నావు అని అంటూ ఉంటాడు. తను అంటుంది, నువ్వు నన్ను ఫస్ట్ టైం ప్రాణాలు కాపాడావు, ఇది సెకండ్ టైం, సో నేను దీనికి రీపేగా నన్ను నేను నీకు ఇచ్చేస్తాను అనగానే షెన్నేమో నియాన్ యొక్క మాటలు విని షాక్ అవుతాడు. అప్పుడే తను అంటుంది, నేను జోక్ చేశానులే, ఏదో ఒకరోజు నైటో డేనో నువ్వే నా మీద ప్రేమ చూపిస్తావు అని అంటూ ఉంటుంది. షెన్నేమో తన గురించి ఆలోచిస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. హౌస్లో అన్ని డేస్ క్లాసులు విన్నాక వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తాడు. ఒకవేళ ఎమర్జెన్సీగా ఎప్పుడైనా ఫైర్ అటాక్ అయితే మీరందరూ ఎలా రావాలి అని. సో షెన్ ఏమో ఇద్దరు పర్సన్స్కి జోడీ చేస్తూ ఉంటాడు. అలా నియాన్ని షెన్తో పాటు జోడీ చేసేసరికి లీ అంటుంది, ఏంటి నేను నీతో పాటు జోడీ అవ్వాలనుకుంటున్నాను, నువ్వేంటి తనని వేసుకున్నావు అనగానే షెన్ అంటాడు, నేను ఇక్కడ ఏం చెప్తానో వాళ్ళే జరుగుతారు, సో నేను ఇక్కడ ట్రైనింగ్ ఎవరెవరికి జోడీ చేశానో వాళ్ళే ట్రైనింగ్ చేయాల్సిందే అని అంటాడు. సో వాళ్ళిద్దరూ ట్రైనింగ్కి వెళ్తారు. అలా అందరూ ట్రైనింగ్కి వెళ్తారు. షెన్ చెప్పినట్టే నియానేమో తన మాటే వింటూ ఉంటుంది. అలాగే తను కూడా ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలో అలానే బిహేవ్ చేస్తుంది. సో వాళ్ళు బయటికి రాగానే షెన్ అంటాడు, వావ్ బాగా చేసావు, గుడ్ జాబ్ అని అంటూ ఉంటాడు. అక్కడున్న వాళ్ళందరూ షెన్ని పొగుడుతూ ఉంటాడు, ఎంత కేరింగ్గా చూస్తున్నాడు అని. అలాగే ఈ క్యాప్టెన్ ఏంటి ఇంత జెంటిల్గా ఉన్నాడు అని పొగుడుతూ ఉంటారు. షూ ఏమో థ్యాంక్ యూ చెప్తూ ఉంటుంది మాకు క్లాసెస్ నేర్పించినందుకు. అప్పుడే యాక్టర్ లీ ఏమో నియాన్ని బుల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే షూకి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే తన ఫ్రెండ్ కాబట్టి ఇమీడియట్గా వెళ్ళి లీతో గొడవ పడుతూ ఉంటుంది. సో షెన్ ఏమో అరుస్తూ ఉంటాడు, మీరందరూ కొంచెం సైలెంట్గా ఉంటారా, ట్రైనింగ్ మీద ఫోకస్ చేయండి అని అంటాడు. నియానేమో షెన్ని చూసి ఇతను నిజంగా ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ తను నిద్ర లేవ ముందుకి తన ఫ్రెండ్ సూ ఏమో కాల్ చేసి, నువ్వు ఇంటర్నెట్లో హల్చల్ అవుతున్నావు, ఒకసారి నీ ఫోన్ చెక్ చేయు అని అంటుంది. సో తను ఇమీడియట్గా ఫోన్ ఓపెన్ చేయగానే అందరూ కామెంట్స్ పెడుతూ ఉంటారు, వావ్ 5 టీంలో షెన్ అలాగే నియాన్ యొక్క జోడీ ఎంత బాగుంది, అందుకేనా తను ఇంటర్నెట్లో ఇన్ని డేస్ నుంచి లైవ్ స్ట్రీమ్ రావట్లేదు, సో తను లవ్లో పడిపోయిందా అని అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళందరూ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉంటారు. ఆ కామెంట్స్ అన్నీ చూసి నియానేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సో షెన్ కూడా అప్పుడే ఆ కామెంట్స్ చదువుతూ ఉంటాడు. సో తను కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే షెన్ టీమ్మేట్ అంటూ ఉంటారు, క్యాప్టెన్ మీ ఇద్దరి మధ్యలో ఏమైనా రిలేషన్ జరుగుతుందా ఏంటి, ఎందుకంటే గూగుల్లో హాట్ టాపిక్ మీదే మారింది అనగానే షెన్ అంటాడు, చూస్తుంటే మీకు ఇలాంటి విషయాల్లో చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, నేను మీకు ఎక్స్ట్రా ట్రైనింగ్ ఇస్తాను ఇలానే ఓవర్ యాక్షన్ చేస్తే అని అంటాడు. సో వాళ్ళేమో సైలెంట్ అయిపోతారు.
సో ఏమో నియాన్‌కి కాల్ చేసి అంటూ ఉంటుంది, "నీకు మళ్ళీ షెన్‌తో టైమ్ స్పెండ్ చేసే ఛాన్స్ వచ్చింది. నేను ఆల్రెడీ అరేంజ్‌మెంట్ చేశాను. నువ్వు అలాగే షెన్నేమో రేపు ఇద్దరు అమ్యూజ్‌మెంట్ పార్క్‌కి రండి. నేను అలాగే జో కూడా అక్కడ ఉంటాం" అనగానే నియానేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. తను ఏ డ్రెస్ వేసుకోవాలని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే తను ఇమాజినేషన్ కూడా చేసుకుంటుంది. సో వాళ్ళిద్దరూ అమ్యూజ్‌మెంట్స్ పార్క్‌కి వెళ్ళి తనేమో ప్రపోజ్ చేయగానే షెన్ ఏమో తనకి కిస్ చేసినట్టు. ఇక్కడేమో కెప్టెన్ షెన్ తన టీం మెంబర్‌ని అడుగుతూ ఉంటాడు. ఒక అమ్మాయితో డేట్‌కి వెళ్ళాలి అంటే ఎలా ఎలా రెడీ అయ్యి వెళ్ళాలి అనగానే టీమ్మేట్ అంటాడు, "బాస్ ఏంటి మీరు నియాన్‌తో డేటింగ్‌కి వెళ్తున్నారా?" అని అడుగుతాడు. సో షెన్ ఏమో కోపంగా చూసేసరికి, "సరే సరే అయినా నేను ఆల్రెడీ సింగిల్ కదా నాకెలా తెలుస్తుంది" అని అంటాడు. సో షెన్ ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే ఆ పర్సన్ ఏమో అందరి టీమ్మేట్స్‌కి చెప్తూ ఉంటాడు, "అరే మన బాస్ నియాన్‌తో డేటింగ్‌కి వెళ్తున్నాడు" అని. నియానేమో మంచిగా రెడీ అయ్యి తన హౌస్ ముందు డోర్ కొడుతూ ఉంటుంది. సో షెన్ డోర్ ఓపెన్ చేసేసరికి అప్పుడే తనని చూసి, వావ్! ఈ అమ్మాయి ఏంటి ఈరోజు ఇంత అందంగా ఉంది అని అలానే చూస్తూ ఉంటాడు. సో వాళ్ళిద్దరూ కలిసి అమ్యూజ్మెంట్ పార్క్ వస్తారు. పార్క్‌కి రాగానే తను అడుగుతుంది, "నేనెలా ఉన్నాను" అనంటే, "ఆహా! బానే ఉన్నావులే" అని అంటాడు. సో ఆ మాటకు కూడా తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే తన ఫ్రెండ్సు అలాగే జో ఏమో వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నియాన్ అలాగే షెన్ ఏమో డిఫరెంట్ రైడ్స్ చేసి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా చాలా ఫొటోస్ తీసుకొని హౌస్‌కి రిటర్న్ వస్తారు. సో షెన్ ఏమో తనని అలా చూస్తూ ఉండేసరికి తను అంటుంది, "ఏంటి నువ్వలా చూస్తున్నావు" అని అంటూ ఉంటుంది. "నా ఫేస్ మీద ఏమన్నా పడిందా?" అనగానే తనేమో లేదు అంటాడు. "అవునులే నాకు అర్థమైంది. నేను చాలా అందంగా ఉన్నాను కదా! నా బ్యూటీకి నువ్వు పడిపోయావు కావచ్చు" అని అంటుంది. అప్పుడే లిఫ్ట్ ఓపెన్ కాగానే వాళ్ళ మమ్మీ ఏమో తనకు కాల్ చేస్తే తనేమో ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతుంది. సో వాళ్ళ మమ్మీ కాల్ కట్ చేయగానే తనేమో మిర్రర్‌లో చూసుకొని స్మైల్ ఇచ్చేలోపే అప్పుడే తన ఐలైనర్ పక్కకు పోయి ఉంటుంది. ఓహ్! నా ఐలైనర్ పోయిందా? అందుకే నన్ను అలా చూస్తున్నాడా అని అనుకుంటుంది. నియానేమో వాళ్ళ మమ్మీ డ్యాడీతో ఒక పార్టీకి వెళ్తుంది. అప్పుడే తను ఒక గ్రాండ్ పాని మీట్ అవుతుంది. ఆ గ్రాండ్ పా ఎవరో కాదు, నియాన్ వాళ్ళ గ్రాండ్ పా యొక్క బెస్ట్ ఫ్రెండ్. సో తను అంటుంది, ఆ గ్రాండ్ పా ఏమో నియాని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. సో మీ గ్రాండ్ పా నాకు మంచి ఫ్రెండ్, కానీ తన ఫైర్ యాక్సిడెంట్‌లో నన్ను రక్షించపోయి తను చనిపోయాడు. కానీ మా ఇద్దరికి ఆల్రెడీ చిన్న డీల్ ఉంది. ఏంటంటే నా మనుమడు అలాగే తన మనవరాలు ఇద్దరికి మ్యారేజ్ చేద్దామని. ఫ్యామిలీ ఎప్పుడూ కలిసి ఉంటుంది అనగానే అప్పుడే నా మనుమడిని పరిచయం చేస్తా అని షెన్ని పిలుస్తాడు. సో షెన్ని చూడగానే నియానేమో షాక్ అవుతుంది. ఇమ్మీడియట్‌గా తనతో నీతో కొంచెం మాట్లాడాలి అని తనని పక్కకు తీసుకెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. తను చెప్తూ ఉంటుంది, "మీ గ్రాండ్ పా చెప్పాడు మన ఇద్దరి మ్యారేజ్‌ని ఆల్రెడీ ఫిక్స్ చేశారంట" అనగానే తనేమో తన మాటలు అస్సలు నమ్మడు. అప్పుడే వాళ్ళ మమ్మీ వచ్చి తనని తీసుకొని వెళ్తూ ఉంటుంది. సో తనేమో వాష్‌రూమ్‌కి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఈ పర్సన్ నా మాటలు నమ్మట్లేదు. మా ఇద్దరికి మ్యారేజ్ ఫిక్స్ అయిందని గ్రాండ్ పానే చెప్పాడు కదా అని అనుకుంటుంది. అప్పుడే అక్కడికి యాక్టర్ లీ వచ్చి అంటూ ఉంటుంది, "నువ్వేంటి షెన్ వెనకాల పడుతున్నావు? నీలాంటి ఒక అమ్మాయిని ఎవరైనా ఇష్టపడతారా? ఇంకోటేంటంటే మేమిద్దరం చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం. సో అతను నాకే సొంతం. నేను అతన్ని మాత్రమే ఇష్టపడుతున్నాను" అని అంటూ ఉంటుంది. సో అతను నిన్ను ఇష్టపడే ఛాన్స్ లేదు అని అంటుంది. నియానేమో కోపంగా బయటికొస్తుంది. అప్పుడే షెన్ ఏమో జోతో మాట్లాడుతూ ఉంటాడు. జో అంటాడు, "ఏంటి ఇంకా నిన్ను ఆ అమ్మాయి ఇబ్బంది పెడుతుందా?" అనగానే తనేమో, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేసింది. నేను వద్దన్నా కానీ నా వెనకాలే తిరుగుతూ ఉంది. నా వెనకాలే పడుతూ ఉంది" అనగానే తనేమో ఆ మాటలు విని తన గురించే మాట్లాడుతున్నారు కావచ్చు అని మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకొని కోపంగా వెళ్ళిపోతుంది. తను టాక్సీలో కూర్చొని షెన్‌కి మెసేజ్ చేస్తుంది. నేను హౌస్‌కి వెళ్తున్నాను. నువ్వు కూడా నాతో పాటు హౌస్‌కి వస్తావా?" అంటే, "లేదు లేదు నేను టీమ్‌మేట్స్‌తో రిటర్న్ వెళ్తాను" అని చెప్తాడు. అది వినగానే తనేమో ఏడుస్తూ ఉంటుంది. ఏంటి తను నా గురించి ఇలా ఆలోచిస్తున్నాడు. నేను తన వెనకాల పడుతున్నానా? నేను ఇలా ఇబ్బంది పెడుతున్నానా తనని? నేనెప్పుడూ తనని ఇబ్బంది పెట్టొద్దు అని అనుకుంటుంది. అలా ఏడుస్తూనే ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో తను కనీసం షెన్‌కి మెసేజ్ కూడా చేయదు. అప్పుడే న్యూస్ వస్తుంది. సో ఒక ప్రమాదం జరిగింది, అగ్ని ప్రమాదం. అక్కడ రెస్క్యూ టీమ్ వచ్చి అందరిని సేవ్ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ చాలా క్రిటికల్‌గా ఉంది అనగానే ఇమ్మీడియేట్‌గా షెన్ గుర్తొచ్చి తన గురించి బాధపడుతూ తనకి మెసేజ్ చేయబోతుంది.
వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు ఈ న్యూస్ రిపోర్టర్ అంటుంది, సో రెస్క్యూ టీమ్ కూడా సేఫ్గా బయటకు వచ్చింది, అందరూ సేఫ్ అయ్యారు అనగానే తను మెసేజ్ చేయడం ఆపేస్తుంది. నియానేమో వాళ్ళ ఫ్రెండ్ని కలిసి తను ఇలా తన గురించి అనుకున్నాడని చెప్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, నేను అతన్ని ఫస్ట్ కోల్డ్ పర్సన్ అనుకున్నాను, కానీ అతని గురించి ఇలా ఆలోచిస్తున్నాడని అస్సలు అనుకోలేదు, నేను కూడా అతనికి నీ మీద ఇంట్రెస్ట్ ఉంది కావచ్చు అనుకున్నాను అంటే నియాన్ అంటుంది, నేను కూడా అదే అనుకున్నాను, కానీ అతనికి నా మీద ఎలాంటి ఇష్టం లేదు, ఏం పర్వాలేదు, అతను నన్ను ఇష్టపడకపోతే ఏంటి అని అంటూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, నువ్వు టెన్షన్ పడకు, నీకు ఒక అంతకంటే మంచి పర్సన్ నీ లైఫ్లోకి ఎంటర్ అవుతాడులే అని చెప్తూ ఉంటుంది. ఇప్పుడే తన దగ్గరికి ఒక పర్సన్ వచ్చి నెంబర్ ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు తనేమో డైరెక్ట్గా నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అని చెప్తుంది నెంబర్ ఇవ్వకుండా. షెన్నేమో తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు, ఏంటి ఈ అమ్మాయి నాకు ఇంతవరకు మెసేజ్ చేయలేదు అని. అప్పుడే తన టీమ్మేట్ అంటాడు, కెప్టెన్ మీకు అలాగే నియాన్కి ఏమైనా గొడవలు అయ్యాయా అనగానే తను నీకెందుకు అలా అనిపిస్తుంది అంటే తను తన ఫ్రెండ్తో కలిసి బార్కి వెళ్ళింది డ్రింక్ చేయడానికి అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో చూపిస్తాడు. సో అది చూడగానే షెన్నేమో తన గురించి ఆలోచించి ఇమ్మీడియట్ మెసేజ్ చేస్తాడు, కానీ తను ఆల్రెడీ మెసేజ్ని కూడా బ్లాక్ చేస్తుంది. షెన్నేమో తన హౌస్ ముందు వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తను ఫుల్ డ్రింక్ చేసి వస్తూ ఉంటుంది. సో తన హౌస్కి వస్తూ ఉంటే తనని పడిపోబోతుంటే పట్టుకుంటాడు. తను అంటుంది, నువ్వు నన్ను టచ్ చేయకు, నువ్వు నాకు దూరంగా ఉండు అనగానే తను అడుగుతాడు, ఇప్పుడు నేనేం చేశాను అని అడుగుతూ ఉంటాడు. హౌస్లో కూర్చోబెట్టి ఏమైంది అనగానే తన ఫేస్ పట్టుకొని నువ్వు చాలా బ్యాడ్ బాయ్ అని అంటూ ఉంటుంది. తనేమో ఏం అర్థం కాకుండా అలా ఎందుకు అంటున్నావు అంటే తను అంటుంది, నేను నిన్ను ఎంత ఇష్టపడ్డాను, కానీ నువ్వు ఎప్పుడైనా నన్ను ఇష్టపడ్డావా, నేనంటే నీకు ఇష్టం లేదు అనగానే షెన్ అంటాడు, నేను కూడా నిన్ను చాలా ఇష్టపడుతున్నాను అని అంటూ ఉంటాడు. అప్పుడే తనేమో అరే ఈ హౌస్ నాది కాదు కదా అని ఇమ్మీడియట్గా తన హౌస్కి వెళ్ళబోతూ ఉంటుంది. షెన్నీ ఏమో తనని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే తనేమో గోడకి షెన్నీ నెట్టేసి తనతో అంటూ ఉంటుంది, నేను నీ మీద రివెంజ్ తీసుకోవాలి అనుకుంటున్నానని తనకి కిస్ చేసి తనని గట్టిగా కొరుకుతుంది. సో ఇమ్మీడియట్గా తన హౌస్కి వెళ్తుంది. ఏమో తన టీంలో కొత్త పర్సన్ జాయిన్ అవుతాడు. తన పేరు హాన్. హాన్ యొక్క గ్రాండ్ పా ఫైర్ క్యాప్టెన్. తను రెస్క్యూ చేస్తున్నప్పుడే చనిపోయాడు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి హాన్ ఫైర్ పైలట్గా జాయిన్ అవ్వడం అస్సలు నచ్చదు. కానీ హాన్కి ఇది డ్రీమ్ కాబట్టి సో తను వాళ్ళ ఫ్యామిలీకి తెలియకుండా జాయిన్ అవుతాడు. ఏమో నియాన్ పడుకునే ఉంటుంది. అప్పుడే డోర్ బెల్ రింగ్ కాగానే తను వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. డోర్ ఓపెన్ చేయగానే తన ముందు షేన్ ఉంటాడు. ఇమ్మీడియట్గా తన డోర్ని క్లోజ్ చేసి అరే నైట్ ఏం జరిగింది, నేను అతనికి కిస్ చేశానా అని కొంచెం షైగా ఫీల్ అవుతూ ఉంటుంది. అయినా ఎందుకు షైగా ఫీల్ అవ్వాలి అని కొంచెం ధైర్యం తెచ్చుకొని డోర్ ఓపెన్ చేసి ఇప్పుడు ఏం పని, ఎందుకు వచ్చారు అనగానే తను అంటాడు, మేము మొత్తం హౌస్ బిల్డింగ్స్ని చెక్ చేస్తున్నాం, ఏదైనా ఫైర్ ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని చెకప్కి వచ్చామనగానే అప్పుడే తన లిప్ చూసి అరే నేను నిజంగానే ఇతన్ని కొరికానా అని కొంచెం నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడే సడన్గా హాన్ని చూసి నువ్వు ఇక్కడ ఉన్నావేంటి అనగానే హాన్ ఏమో కెప్టెన్ మీరు వెళ్ళండి, నేను ఈ హౌస్ని చెక్ చేస్తాను అనగానే నియానేమో హాన్ యొక్క హ్యాండ్ పట్టుకొని లోపలికి లాక్కొని వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తుంది. షెన్నేమో అలానే చూస్తూ ఉండిపోతాడు. అప్పుడే మనకు అర్థమవుతుంది హాన్ ఎవరో కాదు నా కజిన్ అని. హాన్ అంటాడు, సిస్టర్ ప్లీజ్ నా పేరెంట్స్కి ఈ విషయం చెప్పకు అనగానే నీకు తెలుసు కదా అంకుల్ ఆంటీకి నువ్వు ఈ జాబ్ చేస్తున్నావంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అంటే నాకు ఇది డ్రీమ్ జాబ్, ప్లీజ్ నాకు హెల్ప్ చేయంటే సేఫ్టీ ఇంపార్టెంట్ అని తను చెప్తూ ఉంటుంది. అతను కూడా ఓకే అంటాడు. నెక్స్ట్ సీన్లో హాన్ ఏమో నియాన్కి తనకి అంటే చిన్నప్పుడు వాళ్ళు ఎలా ఫైటింగ్ చేసేవాళ్ళు సో అలా చెప్తూ ఉంటాడు. బెటర్ అని చెప్తూ ఉండేసరికి షెన్ ఏమో ఇమ్మీడియట్గా హాన్ని బయటికి తీసుకెళ్ళి తనకి ఎక్స్ట్రా ఎక్సర్సైజ్లు అన్నీ ఇస్తూ ఉంటాడు. సో తనేమో ఎక్సర్సైజ్ చేసి చేసి ఫుల్ అలసిపోతాడు. సో తను అడుగుతాడు, కెప్టెన్ మీరేంటి ఇంతగానం నాకు ఎక్సర్సైజ్లు ఇస్తున్నారు అనగానే ఇది ట్రైనింగ్, నీ బాడీకి సెట్ అవుతుందిలే అని అంటూ ఉంటాడు. అప్పుడే తను అడుగుతాడు, నీకు నియాన్కి ఏం రిలేషన్ ఉంది అనగానే హాన్ అంటాడు, కెప్టెన్ తన కజిన్ సిస్టరు అనగానే ఇమ్మీడియట్గా తన జెల్సీ మొత్తం పోతుంది. హో తిను బ్రదర్ అవుతాడా అని అనుకుంటూ ఉంటాడు. షెన్ ఏమో తన హౌస్కి వెళ్ళి డోర్ కొడుతూ ఉంటాడు. సో డోర్ ఓపెన్ చేయకపోయేసరికి ఇమ్మీడియట్గా తనకి కాల్ చేస్తే తను అంటుంది నేను నా ఫ్రెండ్ హౌస్లో ఉన్నాను అని చెప్తుంది. సో తను అనుకుంటాడు ఏంటి ఈ అమ్మాయి నన్ను అవాయిడ్ చేస్తుంది అని అనుకుంటాడు. సూ ఏమో అంటూ ఉంటుంది, నువ్వేంటి షెన్ యొక్క కాల్ రాగానే అంత భయపడిపోతున్నావు అంటే నైట్ నేను ఫుల్గా డ్రింక్ చేశాను కదా, అతని లిప్స్ని కూడా కొరికాను, ఫస్ట్ కిస్ పెట్టాను అనగానే అది విని తనేమో నవ్వుతూ ఉంటుంది. నువ్వెందుకు నవ్వుతున్నావు అలా, అది నా ఫస్ట్ కిస్ తెలుసా అనగానే
ఎవరికి తెలుసు అతను కూడా ఫస్ట్ కిస్ కావచ్చు అని అంటుంది. నియానేమో హాన్‌కి మెసేజ్ చేసి అసలు టీమ్‌లో షెన్ ఎలా ఉంటాడు? తన బిహేవియర్ ఎలా ఉంటుంది? అని అడుగుతూ ఉంటుంది. హాన్‌కి ఆల్రెడీ ఫుల్‌గా ట్రైనింగ్ ఇచ్చాడు కాబట్టి తను చెప్తూ ఉంటాడు. ఇతను చాలా సీరియస్ పర్సన్ అండ్ కోల్డ్ పర్సన్. కొంచెం కూడా ఎమోషన్స్ ఉండవు అని చెప్తూ ఉంటాడు. తన ఎదురుగా షెన్ ఉంటాడు కాబట్టి షెన్ కూడా అడుగుతాడు నియాన్ గురించి. తన బిహేవియర్ ఎలా ఉంటుంది అనగానే హాన్ ఏమో షాక్ అవుతాడు. ఏంటి వీళ్ళిద్దరు నన్ను ఒకేసారి సేమ్ టైంకి సేమ్ క్వెషన్స్ అడుగుతున్నారేంటని. హాన్ అంటూ ఉంటాడు, మాకు చిన్నప్పుడు చాలా గొడవలు జరుగుతూ ఉండేవి. అప్పుడు తను ఏం తప్పు చేసినా అదంతా నా మీదే వేస్తూ ఉండేది అని చెప్తూ ఉంటాడు. నియాన్ ఏమో తన హౌస్‌కి వచ్చి, చూడు నా ఫ్రెండ్ యొక్క బాయ్ ఫ్రెండ్ రాగానే నన్నేమో హౌస్ నుంచి బయటికి నెట్టేసింది అని అనుకుంటూ ఉంటుంది. షెన్ యొక్క హౌస్ డోర్‌ని చూసి, అంటే ఈ పర్సన్ ఇంట్లో లేడు. మెల్లగా నేను మా ఇంటికి వెళ్తాను అని మెల్లగా హౌస్‌కి వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడు తన ఆపోజిట్ షెన్ వస్తాడు. షెన్ అడుగుతాడు, నిజం చెప్పు, నువ్వెందుకు నన్ను ఇలా అవాయిడ్ చేస్తున్నావు అనగానే తను అంటుంది, నేను ఆ రోజు బాగా డ్రింక్ చేశాను కదా, అనుకోకుండా నేను కిస్ చేశాను, అలాగే నిన్ను బయట కూడా చేశాను. సో దీని మీద నువ్వేమైనా సీరియస్ అవుతావేమో అని భయం అవుతుంది, అందుకే సారీ అని చెప్తూ ఉంటుంది. తను అంటాడు, నీ సారీ నాకు సిన్సియర్గా అనిపించట్లేదు అనగానే, చూడు నేను 800 టైమ్స్ వర్డ్స్ రాశాను సారీ సారీ అని తన లెటర్ చూపిస్తుంది. తను అంటాడు, ఫస్ట్‌లో నువ్వే కదా నా వెనకాల పడ్డావు, ఇప్పుడెందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అనగానే తను అంటుంది, ఎందుకంటే నువ్వే ఫీల్ అవుతున్నావు కదా నీ వెనకాల పడి నిన్ను ఇబ్బంది పెడుతున్నానని. అనగానే తను అంటాడు, ఏంటి నువ్వు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నావు కావచ్చు, నేనెప్పుడు అలా అన్నాను అని అంటాడు. తనేమో, క్యాప్టెన్ షెన్ మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, నాకు వేరే వాళ్ళు ఇంట్రెస్ట్ లేదని చెప్పినా కానీ వాళ్ళ వెనకాల తిరిగే అంత మెంటాలిటీ కాదు నాది అని అంటూ ఉంటుంది. అప్పుడే షెన్ అంటాడు, మరి ఇంకెవరి వెనకాల పడతావంటే అదంతా మీకెందుకు అనగానే తనేమో ఫోర్స్‌గా కిస్ చేస్తాడు. నియానేమో తనని మీరేం చేస్తున్నారు అనగానే తను అంటాడు, నేను రివెంజ్ తీసుకోవాలనుకుంటున్నాను అని కిస్ చేశాను అని అంటాడు. మీరు ఇంత పెద్దగా అయ్యారు కదా, మీరు కూడా ఇంకా రివెంజ్ తీసుకోవాలనుకుంటున్నారా? ఆల్రెడీ నేను సారీ చెప్పాను కదా అంటే, నేను ఆ సారీని యాక్సెప్ట్ చేయలేదు కదా అని అంటూ ఉంటాడు. అయినా నువ్వు నీ ఫ్రెండ్ హౌస్‌లో ఉండాల్సిన అవసరం ఏముంది ఈ హౌస్ నుంచి వెళ్ళి అనగానే తను అంటుంది, లేదు నిన్న నైట్ ఫుల్‌గా డ్రింక్ చేసి మీతో మిస్‌బిహేవ్ చేశాను కదా, ఒకవేళ మీరు నా మీద పోలీస్ కేస్ ఏస్తే ఎలా? అందుకే భయపడి నేను నా ఫ్రెండ్ హౌస్‌కి వెళ్ళాను అనగానే ఇమ్మీడియేట్‌గా షెన్ ఏమో మళ్ళీ కిస్ చేస్తాడు. తను అడుగుతుంది, ఫస్ట్ టైమ్ ఏమో రివెంజ్ అన్నారు, మరి ఇప్పుడెందుకు కిస్ చేశారు అనగానే అసలు ఏమీ అర్థం కాదు. సరే నేను నిన్ను 2 టైమ్స్ కాపాడాను కదా, అప్పుడు నువ్వేం చెప్పావు? నిన్ను నువ్వే నాకు ఇచ్చేస్తానన్నావు కదా, ఈ ఆఫర్ నాకు బాగా నచ్చింది, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని అంటాడు. తనేమో షాక్‌గా, ఏంటి మీరు సీరియసా ఈ విషయంలో అనగానే తనేమో హా అని అంటూ ఉంటాడు. అని అంటుంది, ఒక్కసారి ఓకే చెప్పారు, మళ్ళీ బ్యాగ్ తీసుకోవద్దు అని అంటూ ఉంటుంది. తను కూడా ఓకే అంటాడు. వాళ్ళ హౌస్‌లో కూర్చోగానే తను అడుగుతూ ఉంటాడు, సరే ఇప్పుడు చెప్పు, నా మాటలు ఏం విన్నావు, అంత మిస్అండర్స్టాండింగ్ ఏం చేసుకున్నావా అనగానే, ఆ రోజు ఫంక్షన్‌లో నువ్వు నీ ఫ్రెండ్‌తో చెప్తూ ఉన్నావు కదా, నిన్ను వెనకాల పడుతూ నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాను అనగానే తను అంటాడు, కొన్ని మ్యాటర్స్‌ని క్లియర్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే లిన్ ఎవరో కాదు, నా స్టెప్ సిస్టర్. డాడీ ఏమో మా మమ్మీ చనిపోగానే తన మిస్టర్స్‌ని అలాగే వాళ్ళ కూతుర్ని హౌస్‌లో పెట్టారు. మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఒకే హౌస్‌లో పెరిగాం. నేనెప్పుడూ తనని సిస్టర్ లానే ఫీల్ అయ్యాను. నన్ను మాత్రం తను లైక్ చేయడం స్టార్ట్ చేసింది. అందుకే నేను తనని అవాయిడ్ చేయడానికి ఇలా వేరే హౌస్‌కి వచ్చి ఉంటున్నాను అని చెప్తాడు. ఒకవేళ ఇలా స్టెప్ సిస్టర్ ఎప్పుడైనా రాంగ్‌గా మాట్లాడిందనుకో, నువ్వు దాని గురించి పట్టించుకోకు అనగానే నిహాన్ అంటుంది, మరి మీ స్టెప్ మామ్‌కి అలాగే డాడీకి తెలుసా అంటే, మా స్టెప్ మామ్‌కి తెలిసి ఉంటుంది, కానీ డాడీకి మాత్రం తెలియదు అని చెప్తాడు. నెక్స్ట్ సీన్‌లో తనేమో బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేస్తూ ఉంటాడు. అలాగే తనతో అంటాడు, నేను కొన్ని డేస్ దాకా ఔటింగ్‌కి వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అని తనని హగ్ చేసుకుంటాడు. తను కూడా హగ్ చేసుకొని నేను నిన్ను చాలా మిస్ అవుతాను అని అంటుంది. రెస్క్యూ టీమ్‌లో వర్క్ చేస్తూ ఉంటారు. ఇక్కడేమో లైవ్ స్ట్రీమ్‌లో తనేమో బిజీగా ఉంటుంది. అప్పుడే రెస్క్యూ టీమ్ యొక్క న్యూస్ వినగానే తనేమో షెన్ గురించి బాధపడి ఇమ్మీడియేట్‌గా తనని మీట్ అవ్వడానికి వెళ్తుంది. షెన్ ఏమో తనని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఏంటి నువ్వు ఇంత సడన్‌గా ఇక్కడికి వచ్చావు అనగానే తను అంటుంది, లేదు నేను నిన్ను చాలా మిస్ అయ్యాను అందుకే వచ్చాను అని అంటుంది. అలా వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు.
నెక్స్ట్ సీన్‌లో సూకి చెప్తూ ఉంటుంది. షెన్ లవ్‌ని యాక్సెప్ట్ చేశాడు అనగానే వాళ్ళ ఫ్రెండ్ షో అంటుంది. అయినా మీరిద్దరేంటి అంత ఈజీగా లవ్‌ని అండ్ ప్రపోజల్స్‌ని కూడా ఓకే చెప్పారు. ఒక ఫ్లవర్ బొకే లేదు. ఒక డేట్ లేదు. ఇమ్మీడియేట్‌గా తనకి మెసేజ్ చేసి డేట్‌కి రమ్మని చెప్పు అనగానే నియానేమో మెసేజ్ చేస్తుంది. షెన్ ఏమో డేట్‌కి వెళ్ళడానికి మంచిగా రెడీ అయ్యి ఫ్లవర్ బొకే తీసుకొని వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తనకి కాల్ ఇమ్మీడియేట్‌గా ఫైర్ రెస్క్యూ టీమ్‌ని కాపాడాలని. షెన్ ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో తినేమో వెయిట్ చేసి అప్పుడే తనకి కాల్ వస్తుంది. షెన్ హాస్పిటల్‌లో ఉన్నాడని. సో హాస్పిటల్‌లో షెన్‌ని మీట్ అయ్యి ఏడుస్తూ ఉంటుంది. ఇలా ఎందుకు జరిగింది అని అంటూ ఉంటుంది. షెన్ అంటాడు, "ఇది చిన్న దెబ్బే కదా ఆంటీ. ఇది నీకు చిన్న దెబ్బ కావచ్చు. నాకు మాత్రం మనసుకి చాలా దెబ్బ" అని అంటూ ఉంటుంది. సో తనంటుంది, "ఇలా ఎప్పుడు దెబ్బలు తగిలించుకోకుండా ఉండడానికి ట్రై చేయొచ్చు కదా" అనగానే షెన్ అంటాడు, "ఇది ఫైర్ ఫైటర్ యొక్క జాబ్. అంత ఈజీ కాదు. నేను కన్ఫర్మ్ చెప్పలేను" అని అంటూ ఉంటాడు. అయినా నిజంగా నువ్వు కన్ఫర్మా? నాలాంటి ఒక జాబ్ ఉన్న పర్సన్‌ని ఇష్టపడడానికి, మ్యారేజ్ చేసుకోవడానికి అనగానే తనేమో సైలెంట్‌గా ఉండేసరికి, "ఏం ప్రాబ్లమ్ లేదు. నువ్వు నన్ను ఇష్టపడకపోయినా అట్‌లీస్ట్ మనం ఇద్దరం ఫ్రెండ్స్‌గా ఉండొచ్చు" అని అంటూ ఉంటాడు. సో తనంటుంది, "ఫస్ట్ నేను దెబ్బలతో చూసినప్పుడు ఇష్టం అనిపించలే కానీ ఇది నీ ఫ్యాషన్ కాబట్టి నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు" అని తనని హగ్ చేసుకుంటుంది. అక్కడికి హాన్ ఏమో లంచ్ బాక్స్ తీసుకొని వస్తాడు. హాన్ అంటాడు, "తెలుసా నేను యాక్టర్ లీని చూశాను" అని అంటాడు. అప్పుడే లీ ఏమో లోపలికి వస్తూ ఉంటుంది. లీ ఏమో షెన్ యొక్క హ్యాండ్ పట్టుకోగానే షెన్ అంటాడు, "నేను నీకు ఎన్ని టైమ్స్ చెప్పాను నాకు నువ్వు దూరంగా ఉండమని. ఆల్రెడీ నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది" అని నియాన్ యొక్క పేరు చెప్పగానే నియాన్ ఏమో అది విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. లీ ఏమో కోపంగా బయటికి వెళ్ళి రిపోర్టర్తో అంటూ ఉంటుంది, "నీకు అర్థమైంది కదా ఏ న్యూస్ రాయాలో" అనగానే రిపోర్టర్ ఏమో వాళ్ళిద్దరి ఫొటోస్ తీస్తాడు. షెన్ని మీట్ అవ్వడానికి జో అలాగే సో వస్తారు. వాళ్ళిద్దరూ గొడవ పడుతూ మేమిద్దరం బ్రేకప్ చెప్పుకోవాలనుకుంటున్నాం అనగానే కనీసం నియాన్ అలాగే షెన్ ఏమో పట్టించుకోకుండా నవ్వుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా వీళ్ళది ఉత్తుత్తి గొడవ అని. అప్పుడే అక్కడికి రిపోర్టర్స్ వచ్చి, "ఇవేంటి ఒక యాక్టర్ లీని బుల్ చేశావని" నియాన్ని తిడుతూ ఉంటారు. షోకి చాలా కోపం వచ్చి, "ఏంటి నా ఫ్రెండ్ మీద ఫేక్ ఎలిగేషన్స్ చేస్తున్నారు. తనే నా ఫ్రెండ్‌ని బుల్ చేసిందని" వాళ్ళతో గొడవ పడుతూ ఉంటుంది. జో ఏమో రిపోర్టర్స్‌ని బెదిరించి ఇక్కడ నుంచి వెళ్ళమనగానే రిపోర్టర్స్ ఏమో అస్సలు వెళ్ళరు. అప్పుడే జో ఏమో ఒక పర్సన్‌కి కాల్ చేయగానే రిపోర్టర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తన ఫ్రెండ్‌కి హెల్ప్ చేశాడు కాబట్టి. జోతో మళ్ళీ హ్యాపీగా మాట్లాడి వాళ్ళిద్దరూ కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళగానే నియాన్ అంటుంది, "ఒకవేళ వాళ్ళలానే మనకు కూడా గొడవలైతే మనిద్దరం బ్రేకప్ చేసుకుంటామా? లేకపోతే ఏం చేస్తాం?" అనగానే, "నువ్వు టెన్షన్ పడకు. మనిద్దరికీ ఎప్పుడూ గొడవ కాదు" అని తనని కిస్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో తనేమో లైవ్ స్ట్రీమ్ ఆన్ చేసి తన ఫ్యాన్స్ తన కోసం పంపించిన గిఫ్ట్స్‌ని ఓపెన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తనకొక పాయిజన్ బాక్స్ వస్తుంది. ఇమ్మీడియేట్‌గా తనని క్లోజ్ చేసి లైవ్ స్ట్రీమ్‌ని ఆఫ్ చేసి పోలీసులకి కంప్లెయింట్ ఇస్తుంది. అప్పుడే అక్కడికి పోలీసులొచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. షెన్ రాగానే అంటూ ఉంటుంది, "నువ్వు బిజీలో ఉన్నావని నీకు ఇన్ఫార్మ్ చేయలేదు" అని భయపడుతూ ఉంటుంది. అప్పుడే పోలీస్ అంటాడు, "దీనిని జాగ్రత్తగా చూసుకోండి. నేను ఇన్వెస్టిగేట్ చేద్దామని" అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నియాన్ ఏమో చాలా భయపడుతూ, "నేను ఈరోజు నీ హౌస్‌లో పండుకుంటాను" అనగానే తను కూడా ఓకే అంటాడు. అలా హగ్ చేసుకొని ఓకే అంటాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుతూ అలా నైట్ స్పెండ్ చేస్తారు. అప్పుడు మార్నింగ్ లేవగానే పోలీసులు కాల్ చేసి అంటూ ఉంటారు, "మీకు డెలివరీ పంపించిన పర్సన్ యొక్క పర్సనల్ డీటెయిల్స్ తెలిసాయి. సో మీరు తొందరగా పోలీస్ స్టేషన్‌కి రాండి" అనగానే వాళ్ళిద్దరూ కలిసి పోలీస్ స్టేషన్‌కి వెళ్తారు. సో తనకి పాయిజన్ పంపించింది ఎవరో కాదు లీనే. లీ అంటుంది, తనే ఒప్పుకుంటుంది, "అవును నేనే పంపించాను. ఎందుకంటే నేను తన మీద జెలస్‌గా ఫీల్ అవుతున్నాను. అలాగే తనని భయపెట్టాలని ఇలా పంపించాను" అనగానే సో ఆఫీసర్స్ ఏమో తనే ఒప్పుకుంది కాబట్టి 7 డేస్ తనని జైల్లో ఉంచడానికి చెప్తారు. లీ యొక్క మమ్మీ వచ్చి నియాన్ని బతిలాడుతూ ఉంటుంది. ని వాపస్ తీసుకో అని నియాన్ని బతిలాడుతూ ఉంటే నియానేమో లేదు తనకి బుద్ధి రావాలని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నియానేమో వాళ్ళ ఫ్రెండ్ షూతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ షూ అంటుంది, "నేను నీకోసం ఒక గిఫ్ట్ కొని పంపించాను. సో దాన్ని ఓపెన్ చేసి చూడు" అనగానే తనేమో గిఫ్ట్ ఓపెన్ చేసి నైట్ డ్రెస్ ఏంటి ఇలా ఉంది అని అనుకుంటుంది. సరేలే నా ఫ్రెండ్ చెప్పింది కాబట్టి వేసుకుందామని వేసుకొని షెమ్ దగ్గరికి వెళ్ళి ఇమాజిన్ చేస్తూ ఉంటుంది. నియాన్ని చూడగానే తనతో పాటు రొమాన్స్ చేస్తున్నట్టు. కానీ అదంతా రివర్స్ అవుతుంది. సో తనేమో డ్రెస్ మొత్తం కప్పి అలాగే బెడ్షీట్ కప్పి తనని పడుకోబెడతాడు. సో నియానేమో వాళ్ళ ఫ్రెండ్‌ని మీట్ అయ్యి తనతో చెప్తూ ఉంటుంది నైట్ జరిగిందంతా.
సో, వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, "ఏంటి ఆ పర్సన్ కోల్డ్ పర్సన్ అనుకున్నాను కానీ మరి ఇంత దారుణంగా ఉన్నాడేంటి? అలాంటి డ్రెస్‌లో చూసినాక కూడా నీకు అతనికి నీ మీద ఫీలింగ్స్ రాలేదా?" అని అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి లీ వచ్చి లీకి అలాగే నియాన్‌కి చిన్న డిషన్ జరుగుతూ ఉంటుంది. లీ కావాలని అందరి ముందు కింద పడిపోతుంది. సో, తను బుల్ చేసినట్టు. కానీ అందరూ ఆల్రెడీ తిను ఒకసారి తనని బుల్ చేసింది కదా! లీ మళ్ళీ యాక్టింగ్ చేస్తుంది. మూవీ లెక్కనే రియల్‌గా కూడా యాక్టింగ్ చేస్తుంది అని తన మాటలు నమ్మరు. సో, అలాగే నిహానేమో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ షెన్నీ ఏమో హాన్‌కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. అది కూడా చాలా హార్డ్ ట్రైనింగ్. తనంటాడు, "బావగారు మీరు నాకు ఇలా ట్రైనింగ్ ఇవ్వడం కరెక్ట్ కాదు" అనగానే ఇమ్మీడియేట్‌గా తనేమో హ్యాపీగా ఫీల్ అవుతాడు. వావ్! ఇప్పుడు నువ్వు నన్ను బావగారు అన్నావు కదా! సో, నేను నీకు సింపుల్ ట్రైనింగ్ ఇస్తాను పదా అని తనని తీసుకొని వెళ్తూ ఉంటాడు. కానీ నువ్వెప్పుడు నన్ను ఇలానే పిలవాలి అని అంటాడు. నియానేమో షెన్‌కి చెప్తూ ఉంటుంది. "ఈరోజు మేము షాపింగ్‌కి వెళ్ళాం కదా! అక్కడ లీ వచ్చింది. మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసింది. కానీ మేము గట్టిగానే కోటింగ్ ఇచ్చాం. ఇప్పుడు నేను గొడవ పడడం కూడా నేర్చుకున్నాను" అని అంటుంది. షెన్నీ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. షెన్నీ ఏమో వాళ్ళ డ్యాడీని మీటే చెప్తూ ఉంటాడు. సో, "నీ కూతురు నన్ను ఇబ్బంది పెడుతుంది. అలాగే నా గర్ల్ ఫ్రెండ్‌ని కూడా ఇబ్బంది పెడుతుంది" అనగానే వాళ్ళ డ్యాడీ ఏమో, "ఏంటి నీ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందా?" అని షాక్ అవుతూ ఉంటాడు. "సో, నా గర్ల్ ఫ్రెండ్ గురించి నీకు తెలియాల్సిన అవసరం లేదు. సో, నువ్వు ఫస్ట్ నీ కూతుర్ని దారిలో పెట్టుకో" అని చెప్పి అంటూ ఉంటాడు. "నువ్వు అలా ఎందుకు మాట్లాడుతున్నావు?" అని వాళ్ళ డ్యాడీ అంటాడు. అప్పుడే తను అంటాడు, "నీ కూతురు నన్ను ఇష్టపడుతుంది" అనగానే వాళ్ళ డ్యాడీ, "నువ్వేం మాట్లాడుతున్నావు? తను నీ సిస్టర్" అని అంటాడు. సో, అప్పుడే షెన్ అంటాడు, "నువ్వు తనని నా సిస్టర్ అని అంటున్నావు. కానీ తనెప్పుడు నన్ను బ్రదర్‌లా ఫీల్ అవ్వలేదు. అలాగే నేను కూడా తనని ఎప్పుడు సిస్టర్‌లా ఫీల్ అవ్వలే. ఎందుకంటే తను నా స్టెప్ సిస్టర్." సో, అని అంటూ ఉంటాడు. అలాగే కంగ్రాచ్యులేషన్స్, నీకు తొందరలోనే బేబీ పుడుతుంది కదా! అని అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి తన మిస్టర్స్ వస్తుంది. తను అడుగుతాడు, "నేను ఆల్రెడీ ఇంటర్‌ఫియర్ కదా! సో, ఇప్పుడు నీకు బేబీ ఏంటి? నిజం చెప్పు. నువ్వు నన్ను మోసం చేస్తున్నావు కదా!" అనగానే తనేమో భయపడి నిజం చెప్తుంది. అప్పుడే తను అంటాడు, "సరే నీకు నాకు డైవర్స్" అని అంటూ ఉంటాడు. షెన్నీ ఏమో వాళ్ళిద్దరిని పట్టించుకోకుండా నాకు ఇలాంటి మ్యాటర్‌లో అవసరం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. నియానేమో షూ యొక్క బ్రదర్‌ని మీట్ అవుతుంది. సో, షూ యొక్క బ్రదర్ అంటాడు, "నేను నిన్ను ఇష్టపడుతున్నానని" ప్రపోజ్ చేస్తాడు. కానీ తను అంటుంది, "నేను ఆల్రెడీ ఒక పర్సన్‌ని ఇష్టపడుతున్నాను. అతనితో డేట్ చేస్తున్నాను" అనగానే సో, ఆ పర్సన్ అంటాడు, "ఏం ప్రాబ్లమ్ లేదు. నువ్వెక్కడున్నా హ్యాపీగా ఉంటే చాలు. ఒకవేళ అతను నిన్ను ఇబ్బంది పెడితే నాకు చెప్పు. నేను చూసుకుంటాను" అని అంటాడు. సో, నియానేమో హౌస్‌కి రాగానే షెన్నేమో చాలా సీరియస్‌గా ఉంటాడు. "ఏమైంది అంటే నువ్వు ఈరోజు ఎవరిని మీట్ అయ్యావు?" అనగానే తను అంటుంది, "అతను నాకు ప్రపోజ్ చేశాడు. నేను క్లియర్‌గా చెప్పేసాను నాకిష్టం లేదు" అని అనగానే తనేమో హ్యాపీగా ఫీల్ అయ్యి తనకి కిస్ చేస్తూ ఉంటాడు. తను అడుగుతాడు, "నువ్వు రేపు ఫ్రీగా ఉన్నావా? నేను నిన్ను ఒక ప్లేస్‌కి తీసుకెళ్తాను" అనగానే, "సరే సరే. కానీ నువ్వెందుకు ఇంత డల్‌గా ఉన్నావు?" అనగానే, "లేదు రేపు మమ్మీ యొక్క యానివర్సరీ" అని అంటాడు. సో, వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ మమ్మీ చనిపోయిన ప్లేస్ దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటారు, "మమ్మీ నేను నీ కోడల్ని తీసుకొనొచ్చాను. నీకు తెలుసా తిను చాలా అందంగా ఉంటుంది" అని చెప్తూ ఉంటాడు. అలాగే మమ్మీ నేను ఆల్రెడీ రివెంజ్ కూడా తీసుకున్నాను. నిన్ను డ్యాడీ ఎలా చీట్ చేశాడో అలాగే మిస్టర్స్ కూడా డ్యాడీని వేరే పర్సన్‌తో కలిసి చీట్ చేసింది అని అంటూ ఉంటాడు. "ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉండు మమ్మీ" అని అంటూ ఉంటే, నియాన్ ఆంటీ నేను షెన్‌ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి షెన్ యొక్క డ్యాడీ వచ్చి, "నాకు తెలుసు నువ్వు నన్ను ఇష్టపడట్లేదని. నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. ప్లీజ్ నా తప్పు తెలుసుకున్నాను" అనగానే షెన్ అంటాడు, "ఇప్పుడు తప్పు తెలుసుకుంటే ఏం లాభం? నువ్వు మమ్మీ ఉన్నప్పుడు ఎప్పుడు ఏడిపిస్తూ ఉండేవాడివి" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. సో, తనేమో బాధలో కూర్చునేసరికి నియాన్ అంటుంది, "మీ మమ్మీ నువ్వు బాధలో ఉండడం ఇష్టం లేదు కదా! మీ మమ్మీ హ్యాపీగా పైనుంచి చూడాలి అంటే నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి" అనగానే తను కూడా నియాన్ మాటకి ఓకే అంటాడు. నియాన్ ఏమో సూ యొక్క వెడ్డింగ్ డ్రెస్‌ని సెలెక్ట్ చేయడానికి వస్తుంది. ఎందుకంటే సూకి, జేకి మ్యారేజ్ కాబట్టి. అప్పుడే అక్కడికి షెన్ వస్తాడు. షెన్ అడుగుతుంది, "సరే కానీ నువ్వెప్పుడు నీ మ్యారేజ్‌ని ఎలా ప్లాన్ చేసుకున్నావు?" అనగానే తను అంటాడు, "అసలు చెప్పాలంటే నాకు మ్యారేజ్ అనే థాటే లేదు. అండ్ మా మమ్మీని, మా డ్యాడీని చూసాక నాకు రిలేషన్ మీద కూడా అసలు నమ్మకం లేదు. ఇంకా చెప్పాలంటే రివర్స్‌లో భయమైంది" అని చెప్తూ ఉంటాడు.
సో తను అంటుంది, "అంటే నువ్వు మ్యారేజ్ చేసుకోవా?" అంటే, "అప్పుడు మ్యారేజ్ చేసుకోనన్నాను. కానీ ఇప్పుడు నువ్వంటే నాకు చాలా ఇష్టం. సో నిన్ను నేను మ్యారేజ్ చేసుకుంటాను" అనగానే తనేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సరే నేను మీ మమ్మీని, డ్యాడీని మీట్ అవ్వాలి అనుకుంటాను అనగానే తనేమో వాళ్ళ మమ్మీ, డ్యాడీని మీట్ అవ్వడానికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. సో వాళ్ళ మమ్మీ ఏమో షేన్‌ని చూసి అన్‌హ్యాపీగా ఫేస్ పెడుతుంది. సో వాళ్ళందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటే షెన్నీ ఏమో, "ఆంటీ, అంకుల్, నేను మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాను. మేమిద్దరం మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాం" అనగానే వాళ్ళ డ్యాడీ ఏమో, "నీతో కొంచెం మాట్లాడాలి" అని అంటాడు. నియానేమో వాళ్ళ మమ్మీతో అంటుంది, "మమ్మీ, ఇప్పుడు డ్యాడీ ఏం మాట్లాడాలి" అనగానే తను అంటుంది, "నువ్వు చిన్న పిల్లవి, నీకేం తెలుసు? అలాగే ఫైర్ ఫైటర్ యొక్క జాబ్ అంత ఈజీ ఏం కాదు. నేను బాధపడ్డం నేను అని అంటూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళ డ్యాడీ ఏమో అంటూ ఉంటాడు, "నా కూతురంటే నాకు చాలా ఇష్టం. ఒకవేళ తను ఏడుస్తూ ఉంటే నేను అస్సలు చూడలేను. ఒకవేళ ఫ్యూచర్‌లో ఇలాంటి జాబ్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్ అయితే తను బాధపడుతూ ఉండడం నేను అస్సలు చూడలేను" అని వాళ్ళ డ్యాడీ ఎమోషనల్‌గా మాట్లాడుతూ ఉంటాడు. "సో నేను నీకిచ్చి మ్యారేజ్ చేయడం కరెక్ట్ కాదు" అనగానే షెన్ అంటూ ఉంటాడు, నచ్చజెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. వాళ్ళ డ్యాడీ ఏమో కన్విన్స్ కాకపోయేసరికి, "అంకుల్, నేను తనని అంత ఈజీగా వదులుకోను. సో గివ్ అప్ ఇయ్యను" అని చెప్పి అక్కడి నుంచి బయటకొస్తారు. నియాన్ అలాగే షెన్ ఏమో వాళ్ళ హౌస్‌కి వెళ్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. తను అంటుంది, "సారీ, మా మమ్మీ, డ్యాడీ నేను చాలా బాగా ట్రీట్ చేయలేదు" అనగానే తను అంటాడు, "మీ డ్యాడీ మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే నువ్వు బాధపడ్డం మీ డ్యాడీ చూడలేడు కదా! సో అలాగే సరే నీకోసం నేను కూడా జాబ్ చేంజ్ చేసుకుంటాను. నువ్వు బాధపడ్డం నేను కూడా చూడలేను" అనగానే తను అంటుంది, "నా కోసం నువ్వు జాబ్ వదులుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది నీ యొక్క ఇష్టమైన జాబ్ కాబట్టి. అలాగే నువ్వు మనుషుల్ని కాపాడుతున్నావు కదా! అండ్ డ్యాడీ యొక్క మాటలు పట్టించుకోకు. ఎవరేమన్నా మనిద్దరం మ్యారేజ్ చేసుకుందాం" అని అంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ హగ్ చేసుకుంటారు. నియానేమో తన ఫ్రెండ్‌కి చెప్తూ ఉంటుంది, "మా డ్యాడీ అలాగే మమ్మీ ఏమో మ్యారేజ్‌కి ఒప్పుకోలేదు. ఎలాగైనా నేను గివ్ అప్ ఇయ్యను, ఒప్పిస్తాను" అనగానే వాళ్ళ ఫ్రెండ్ ఏమో గుడ్ లక్ చెప్పి, "ఏంట్రా బాబు, మీ లవ్ స్టోరీ ఇంత క్రిటికల్ సిట్యుయేషన్‌లో ఉంది" అని అంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లో రెస్క్యూ టీమ్ అంతా కలిసి మిషన్ మీద వేరే ప్లేస్‌కి వెళ్తూ ఉంటారు. అప్పుడే హాన్ వాళ్ళ మమ్మీ అలాగే నియానేమో వాళ్ళకి జాగ్రత్త అని చెప్పి బాధపడుతూ పంపిస్తారు. సో అక్కడ రెస్క్యూ టీమ్ ఏమో రెస్క్యూ చేస్తూ ఉంటుంది. అలాగే ఆ అగ్ని ప్రమాదంలో రెస్క్యూ టీమ్ మెంబర్ యొక్క గర్ల్ ఫ్రెండ్ కూడా అగ్ని ప్రమాదంలో చనిపోయేసరికి తనేమో ఏడుస్తూ ఉంటాడు, "నేను నా గర్ల్ ఫ్రెండ్‌ని కాపాడలేదు. ఇలాంటి జాబ్ చేయడం వేస్ట్. నేను తననే కాపాడలేదు అంటే నేను ఎవరిని కాపాడలేను" అని తనకి రిజైన్ లెటర్ ఇచ్చి జాబ్ మానేస్తాడు. షెన్ ఏమో ఆలోచిస్తూ ఉంటాడు, ఒకవేళ ఆ ప్లేస్‌లో నేనుంటే నా నియాన్ కూడా ఇలానే ఏడుస్తుంది కదా అని అనుకుంటూ ఉంటాడు. సో నియాన్ ఏమో తన దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరూ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటారు. తను మార్నింగ్ లేవగానే తన దగ్గర ఒక లెటర్ ఉంటుంది. "ఈ రోజుతో మన రిలేషన్‌షిప్ ఇక్కడే ముగిసిపోతుంది. ఇంకిది కంటిన్యూ కాదు" అని రాస్తుంటుంది. అది చూసి తనేమో ఏడుస్తూ ఉంటుంది. సో తనేమో ఇమ్మీడియేట్‌గా తను వర్క్ చేసే ప్లేస్‌కి వెళ్ళగానే హాన్ అంటాడు, "షెన్ ఆల్రెడీ ట్రాన్స్‌ఫర్ అయ్యి వేరే ప్లేస్‌కి వెళ్ళాడు" అని చెప్తాడు. సో అలాగే తను రీజన్ చెప్తూ ఉంటాడు, "మా టీమ్‌మేట్‌లో ఒక అబ్బాయి యొక్క గర్ల్ ఫ్రెండ్ చనిపోయింది. అప్పుడు ఆ పర్సన్ ఏమో రిజైన్ చేసి ఏడుస్తున్నాడు. అప్పుడే షెన్ డిసైడ్ అయ్యాడు, ఒకవేళ తను చనిపోతే నువ్వు కూడా అలానే బాధపడతావు కాబట్టి నిన్ను అలా చూడాలనుకోలేదు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నిన్ను వదిలేసి" అనగానే తను ఇంకా బాధపడుతూ ఉంటుంది. నా మమ్మీ డ్యాడీ వచ్చి, "నువ్వు ఇన్ని డేస్ అవుతుంది కనీసం మాకు కాల్ చేయలేదు. సో నువ్వు ఇలా ఉండడం మాకు ఇష్టం లేదు. మ్యారేజ్‌కి మేము ఒప్పుకుంటున్నాం." అలాగే వాళ్ళ డ్యాడీ అంటాడు, "లైఫ్ అనేది చాలా చిన్నది. సో మనం ఎవరినైతే ఇష్టపడతామో వాళ్ళతోనే మనం ఉండాలి. అలాగే ఎప్పుడు ఏ టైంలో ఎవరికి ఏం జరుగుతుందో మనం ఊహించలేం. సో ఉన్నన్ని రోజులు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి" అని అంటూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ డ్యాడీతో తను అంటుంది, "డ్యాడీ, ఇప్పుడు చెప్పి ఏం లాభం? ఆల్రెడీ అతను నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు" అని అంటుంది. సో వాళ్ళ డ్యాడీ ఏమో తనని కూర్చోబెట్టి వాళ్ళ డ్యాడీ అంటాడు, తను చెప్పాడు, "ఎప్పుడు నీ మీద గివ్ అప్ ఇవ్వను" అనగానే తను అంటుంది, "డ్యాడీ, నీలాగే తను కూడా నా బాధ చూడడం ఇష్టం లేక వెళ్ళిపోయాడని" అంటూ ఉంటుంది. వాళ్ళ మమ్మీ, డ్యాడీ ఏమో, "నువ్వెందుకు గివ్ అప్ ఇవ్వడం? నువ్వు తనని ఇష్టపడుతున్నావు కదా! తన వర్క్ చేసే ప్లేస్‌కి వెళ్ళి తనంటే ఇష్టం అని చెప్పేసేయి. తనను వదిలేయను" అని చెప్పేసి అనగానే వాళ్ళ మమ్మీ, డ్యాడీ సపోర్ట్ వల్ల తను కూడా తను ట్రాన్స్‌ఫర్ అయిన ప్లేస్‌కి వెళ్ళి షెన్ని మీట్ అవుతుంది. షెన్నితో అంటూ ఉంటుంది, "ఇప్పుడు మా మమ్మీ, డ్యాడీ కూడా ఒప్పుకున్నారు. నేను మ్యారేజ్
మ్యారేజ్ చేసుకుంటాను ప్లీజ్ అనగానే తను కూడా మ్యారేజ్‌కి ఒప్పుకుంటాడు. అలా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఒకరినొకరు హగ్ చేసుకుంటారు. కొన్ని డేస్ తర్వాత వాళ్ళిద్దరికీ ఫ్యామిలీ అంతా కలిసి మ్యారేజ్ చేస్తుంది. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక్క కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.